స్వామీశ్వరప్ప గురువులు అందరు కలిసిన సందర్భంగా ఒక చిన్న విషయం అయ్యప్పలందరికీ చెప్పాలనే ఆలోచనతోటి సమావేశమైనాం. అయితే అయ్యప్ప స్వామి మండల దీక్ష వచ్చి నవంబర్ 16 స్టార్ట్ అయ్యి డిసెంబర్ 27కి అయిపోతుంది. అంటే మేము అందరం కుటుంబంలో కూడా రేపు 27 తారీఖు అందరూ భిక్ష చేయాలని అమ్మవారి స్వామి ఏర్పాటు చేసింది వాళ్ళంతా పడి పూజగా. అన్నిటికన్నా ముఖ్యమైనది నాదికే పెట్టినారు సార్. అందరికన్నా ముఖ్యమైనది రేపు అందరూ కూడా శబరిమల వెళ్తారు. 23 తీసుకుని శబరిమల స్వామివారి దర్శనం మాల దీక్ష అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనకులు అందరూ కూడా అందరు దాన్ని క్షేమంగా వెళ్ళి లాభంగా అందరు రావాలి. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని క్షేమంగా రావాలి. 340 రోజులు స్వామివారి రక్ష మీద అట్లా ఉండాలి. 340 రోజులు మనతో ఆ రక్ష ఉండాలంటే అయ్యప్ప స్వామి దీక్షలో మనం ఏర్పడైతే మాల ధరిస్తాం కదా, వెండిది అనుకోండి, రాగి ఏదో కూడా అండి, బంగారు ఏమన్నా మాల మనం ఏదైతే అయ్యప్ప స్వామి మాల ధరిస్తామో శబరిమల వయసు వచ్చిన తర్వాత ఆ మాలని తీసినాం. మళ్ళీ కడగొద్దిగా ఒక చిన్న చెంబులో రాగి చెంబులో, రాగి అంటే కాపర్ ఏంటంటే కరెంటు వైర్లో ఉండేది, అది పవర్ ఇచ్చేది. ఆ చెంబులో ఆ మాల వేసి కొంచెము వీపు తీసేసి దాని మీద గ్రీన్ కలర్ వస్త్రం కట్టేసేయాలి. గ్రీన్ కలర్ వస్త్రం కట్టేసి మనం ఇక్కడ శుచి శుభ్రంగా దేవాలయం దీపారాధన చేసి ఆడ ఇచ్చేస్తే 340 రోజులు మనతోటి స్వామివారి 341 రోజులు చేసిన పవర్ అంతా ఉంటుంది. 340 రోజులు ఆ దిశ పవర్ మనతో ఉంటుంది. కాబట్టి అది అలా చేయండి. కొంచెం తెలియని వాళ్ళు అయ్యప్పలందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మాల అయిపోయింది కానీ చెట్టుకి వేసేస్తారు, చెట్టు పవర్కి ఇస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, చెట్టు మంచి కాయలు మంచిగా ఎదగాలని ఇస్తున్నారేమో, కానీ అట్లా కాదు, మన ఇల్లు ఎదగాలని మన ఇంట్లో పెట్టుకుంటే మనం సక్సెస్ఫుల్గా ఉంటాము. అది మీరందరూ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం మీ అందరికీ క్షేమంగా ఉండాలని ఈ తెలియదు కాబట్టి ఈ పవర్ 340 రోజులు మన ఇంట్లో ఎలాంటి దుష్టగ్రహాలు నరదోషాలు కూడా ఏ కూడా రావు. ఆ పవర్ అంటే మనం ఎట్లా ఆర ఎట్లా డెవలప్ అవుతుంటుంది, మాలలో ఒక పవర్ ఆర ఉంటుంది, పాజిటివ్ ఆర. ఇంట్లో ఎప్పుడు ఆర అవుతుంది. ధనాకర్షణ జనాకర్షణ మొత్తం మనలో వచ్చేస్తుంది. ధనాకర్షణ రావడానికి విభూదాన్ని వేసేస్తున్నాము, జనాకర్షణ రావడానికి గ్రీన్ కలర్ క్లాత్ పెడుతున్నాం. ఆ పవర్ అంతా మనకు సప్లై చేయడానికి రాగి చెంపిస్తున్నాం అనమాట. అంటే వైర్లు ఎప్పుడైతే కరెంట్లో రాగి తీగతో ఎట్లా మనకు పవర్ సప్లై చేస్తుందో అయ్యప్ప స్వామి వారు అందున్న పవర్ని మనకు సప్లై చేయడానికి రాగి చెంపి పెడుతున్నమాట. మీరందరూ కూడా ఆ విధంగా చేసి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి